ఉదయగిరి అనే అడవిని ఒక చిరుత పరిపాలించేది. అయితే ఆ చిరుతకు అడవిని పరిపాలించే అధికారం, సకల సంపదలు ఉన్నా ఇంకా ఏదో తెలియని వెలితి ఉన్నట్లు బాధపడేది. అదే విషయాన్ని తన ప్రాణ స్నేహితుడైన పులికి చెప్పి పరిష్కారం కోరింది చిరుత. పులి కొద్ది క్షణాలు ఆలోచించి, సంతోషంగా జీవించే జంతువుపై వస్త్రాన్ని ధరిస్తే మీ సమస్య తీరిపోతుందని చెప్పింది పులి. పులి మాట విన్న వెంటనే అడవిలోని జంతువులన్నిటినీ పిలిపించి, మీరంతా సంతోషంగా జీవిస్తున్నారా అని అడిగింది. దానికి ఒక్క జంతువు కూడా అవును అనలేదు. మీకు వారం గడువిస్తున్నా, అడవి మొత్తాన్ని జల్లెడ పెట్టి సంతోషంగా జీవించే జంతువుపై వస్త్రాన్ని తీసుకొని రండి. జంతువులను ఆదేశించింది చిరుత. అడవి మొత్తం గాలించినా ఏ సమస్య లేకుండా ఒక్కటి కూడా కనబడలేదు. అదే విషయాన్ని జంతువులన్నీ చిరుతకు చెప్పాయి. చిరుత అసంతృప్తితో నేను ఆ జంతువుని కనిపెడతానని బయలుదేరింది. అడవి దగ్గరలోనే మరొక అడవిలో చక్కగా చెట్టుపైన దూకుతూ పాటలు పాడుతూ ఒక కోతి కనబడింది. చిరుత కోతి దగ్గరకు వెళ్ళి, నీవు ఇంత ఆనందంగా ఆడుతున్నావు, పాడుతున్నావు, నీకు ఏ సమస్యలు లేవా అని కోతిని అడిగింది. నా కాలు చేతులు చక్కగా ఉన్నాయి. తిండికి సరిపడ్డ పళ్ళు, కూరగాయలు అడవిలోని చెట్లపైకి ఎక్కి కోసుకొని తింటాను. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నది కోతి. నీకు కావలసినంత సొమ్మునిస్తాను, నీ పై వస్త్రమును కావాలి అని అడిగింది చిరుత. అయ్యో రాజా, నాకు అసలు పై వస్త్రమే లేదు, నీకు నేను ఎలా ఇవ్వగలను అన్నది కోతి. పులి చెప్పిన మాటలకు వెనుకున్న ఉద్దేశం చిరుతకు అప్పుడు అర్థమైంది. కనీసం పై వస్త్రం లేకుండా కోతి ఎంతో సంతోషంగా జీవిస్తుంది. అడవిని పరిపాలించి అసంతృప్తితో ఉండటం సరికాదు, ఉన్నది వదిలి లేని వాటి కోసం ఆలోచించడం విచారానికి కారణం అని మనసులో అనుకొని చిరుత ఆ రోజు నుండి ఆనందంగా జీవించడం సాగింది.